లక్కీ భాస్కర్కి ఆ రోజు అదృష్టం కలిసి రాకపోయి ఉంటే వాడు గెలిచానని మురిసిపోతున్న ఆ కోట్లు, వాడి భార్య కలల్లో కన్నీరు కూడా తురవలేకపోతే. అదృష్టం అందరినీ వరించదు భాస్కర్. సిస్టంలోని ఒక చిన్న లొసుగు నిన్ను కోటీశ్వరుని చేయొచ్చు, కానీ అదే సిస్టం నిన్ను నేరస్తుడిగా మార్చడానికి ఒక్క సెకను చాలు. ఒకవేళ లక్కీ భాస్కర్కి అదృష్టం కలిసి రాకపోతే నెలకి 600 రూపాయల జీతం 60 ఏళ్ల భవిష్యత్తుని ఎలా కాపాడుతుందో అతనికి అర్థం కాలేదు. రోజంతా డబ్బు మధ్య ఉంటాడు. వేల నోట్లు చేతిలో పడతాయి, కాని వాటిలో ఒక్కటి కూడా తనది కాదు. అదే నిజం. సిస్టమ్ అంటే ఒక గోడ అనుకున్నాడు, కాని అందులో ఒక చిన్న రంధ్రం ఉందని భాస్కర్ కనిపెట్టాడు. ఖాళీ జేబు మనిషిని బలహీనంగా చేయదు, కాని తప్పు నిర్ణయాల వైపు నెట్టేస్తుంది. అదే అసలు ప్రమాదం. మొదటిసారి ఒక తప్పుడు ఎంట్రీ, అది అతనికి ఒక నేరంలా అనిపించలేదు, ఒక విముక్తిలా అనిపించింది. తన బాధ కంటే తన వాళ్ల కోరికలు ఇంకా ఎక్కువగా నొప్పిస్తాయి. అక్కడే మనిషి మారడం మొదలవుతుంది. భయం అనేది ఒక గంట వరకు ఉంటుంది, ఆ తర్వాత అది ఒక కిక్కులాగా మారుతుంది. అదే భాస్కర్ చేసిన తప్పు. సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఒక అబద్ధం ఉంది. ఆ అబద్ధం మొదట చిన్నదే, మనసులోనే దాక్కుంటుంది, కానీ ప్రతిరోజూ అది పెరుగుతుంది. మెల్లగా అది అలవాటు అవుతుంది. అలవాటు అవసరంగా మారుతుంది. ఆ అవసరం ఒక సామ్రాజ్యంగా మారుతుంది, కానీ ఆ సామ్రాజ్యం పునాది అబద్ధమే. సమాజంలో గౌరవం మీ విలువ మీద ఆధారపడదు, మీ దగ్గరున్న డబ్బు మీద ఆధారపడుతుంది. క్యారెక్టర్ లేకపోయినా, నిజం లేకపోయినా పర్లేదు, కరెన్సీ ఉంటే మీ తప్పులు కూడా సక్సెస్ స్టోరీలుగా కనిపిస్తాయి. భార్య కళ్ళలో కనిపించిన ఆనందం భాస్కర్కి గెలుపులా అనిపించింది. ఆ వెలుగు కోసం అతను ఇంకా లోతులోకి వెళ్ళాడు, కానీ ప్రతి వెలుగు వెనుక ఒక చీకటి ఉంటుంది. ఆ చీకటి తనను మింగేస్తుందని అతనికి అప్పటికి తెలియదు. డబ్బు ఒక మత్తు, ఒక్కసారి రుచి చూశాక అది వదలదు. మొదట నీ చేతుల్లో ఉంటుంది, తర్వాత నీ ఆలోచనల్లోకొస్తుంది, చివరికి నీ నిర్ణయాలు నీ చేతుల్లో ఉండవు, ఆ మత్తు చేతుల్లో ఉంటాయి. అతను ఒక అడుగు వేస్తే సిస్టమ్ 100 అడుగులు వేస్తుంది. ఇప్పుడు భాస్కర్కి వెనక్కి వెళ్లే దారిలేదు. ఆడిటర్ కళ్ళు అతని ఫైల్స్ మీదున్నాయి, భాస్కర్ కళ్ళు మాత్రం గడియారం ముళ్ళు మీదున్నాయి. నిజం నిలకడగా వస్తుంది అంటారు, కానీ అబద్ధం చాలా వేగంగా ప్రయాణిస్తుంది. అది భాస్కర్కి తెలుసు. తప్పు చేస్తున్నప్పుడు వచ్చే ధైర్యం, అది దొరికిపోతామన్న భయం కంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అతను దాచిన డబ్బు ఇప్పుడు ఒక కొండలా పెరిగింది, కానీ ఆ కొండ కింద నలిగిపోతోంది అతని ఆత్మ మాత్రమే. ప్రతి ఫోన్ కాల్ ఒక హెచ్చరికలా, ప్రతి అడుగు ఒక ఉచ్చులా అనిపిస్తోంది. స్వేచ్ఛ అంటే భయం అని ఇప్పుడే తెలిసింది. సంపాదన పెరిగే కొద్దీ సంతోషం తగ్గుతుంది. కోట్లు ఉన్నా కూడా ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేకపోయాడు. బంధువులు, స్నేహితులు అందరూ అతని డబ్బును చూసి నవ్వుతున్నారు, కానీ అతను మాత్రం తన నీడను చూసి భయపడుతున్నాడు. ఒక్క చిన్న సంతకం, అది అతన్ని రాజుని చేసింది. అదే సంతకం ఇప్పుడు అతన్ని నేరస్తుడిగా మారుస్తోంది. అదృష్టం ఎప్పుడూ నీ వెంటే ఉండదు భాస్కర్. అది నిన్ను ఒక ఎత్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకి నెట్టేస్తుంది. భాస్కర్ జీవితం తలకిందులు కాబోతోంది. ఈ వాట్ ఇఫ్ సిరీస్లో మరిన్ని ఇంటెన్స్ కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క క్లిక్ మాకెంతో బలాన్నిస్తుంది. డబ్బు తెచ్చిన విలాసాలు అలవాటయ్యాయి, కానీ ఆ డబ్బు వెనుక ఉన్న దెయ్యం ఇప్పుడు నీడలా వెంటాడుతోంది. నీ భార్య కళ్ళల్లో ఇప్పుడు సంతోషం లేదు భాస్కర్, కేవలం సమాధానం లేని వేల ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. ఆడిట్ రిపోర్ట్స్ నీ పేరును వెతుకుతున్నాయి. ప్రతి ఫైల్ తిరిగేస్తున్నప్పుడు నీ గుండె చప్పుడు నీకే వినిపిస్తోంది. సిస్టమ్ని మోసం చేయడం సులభమే, కానీ నీ మనస్సాక్షిని మోసం చేయడం నీ వల్ల కావడం లేదు. మొదటిసారి నీ భార్య ఆ డబ్బు కుప్పల్ని చూసింది. ఆ క్షణం నీ సామ్రాజ్యం కుప్పకూలడం మొదలైంది. నువ్వు ఆమెకు నగలిచ్చావు, కానీ ఆమెకు కావాల్సిన ప్రశాంతతను మాత్రం శాశ్వతంగా లాగేసుకున్నావు. బయట పోలీస్ జీపు సైరన్ వినపడగానే నీ కోట్లు నిన్ను కాపాడలేవని నీకు అర్థమైపోయింది. నువ్వు ఎవరికోసం ఇదంతా చేశావో ఆ వ్యక్తే ఇప్పుడు నిన్ను ఒక నేరస్తుడిలా చూస్తుంది. అదే అసలైన నరకం. లక్కీ భాస్కర్ ఒక పేరు మాత్రమే కాదు, నీ తప్పులన్నిటికీ పెట్టుకున్న పేరు. ఒకప్పుడు అది గెలుపులా అనిపించింది, కాని ఇప్పుడు అదే పేరు వినగానే నీకు గర్వం కాదు, నీ గుట్టు బయటపడే భయం వస్తోంది. ఆఖరి ప్రయత్నం. ఈ ఉచ్చు నుండి బయటపడటానికి నువ్వు చేసే ఆ ఒక్క సంతకం నీ తలరాతను మార్చేస్తుందా? అంతా అయిపోయిందనుకున్నావు, కానీ అసలు ఆట ఇప్పుడే మొదలైంది. నీ సొంత నీడే నీకు శత్రువు అయింది. పోలీసుల లాఠీ దెబ్బల కంటే నీ భార్య కళ్లల్లోని ఆ అసహ్యం నిన్ను ఎక్కువ నొప్పించింది. నువ్వు కూడబెట్టిన కోట్లు ఇప్పుడు నీ మీద వేసే రాళ్లుగా మారాయి.
సమాజం నిన్ను క్షమించదు భాస్కర్. బ్యాడీల శబ్దం నీకు సంగీతంలా వినిపిస్తుంది, ఎందుకంటే ఆ జైలు గదిలో తప్ప నీకెక్కడా రక్షణ లేదు. నువ్వు గెలిచాను అనుకున్న ప్రతి క్షణం విధి నీ వెనుక నిలబడి నవ్వుతోంది. ఇది నీ విజయం కాదు, నీ పతనం. జైలు గోడల మీద నువ్వు రాసే లెక్కలు నువ్వు కోల్పోయిన నీ కుటుంబాన్ని తిరిగి తీసుకురాలేవు. నువ్వు సంపాదించిన ఆ కోట్లు ఇప్పుడెక్కడున్నాయో తెలుసా? నువ్వెవరినైతే నమ్మావో వాళ్లే నిన్ను బలిపశువుని చేశారు. నువ్వు ఒక పావువి మాత్రమే భాస్కర్. ఈ పెద్ద స్కామ్లో నిన్ను వాడుకుని వదిలేశారు. నీ లైఫ్ ఇప్పుడు ఒక జీరో. లక్కీ భాస్కర్ ఈ పేరుని చరిత్ర గుర్తుపెట్టుకోదు, కేవలం ఒక హెచ్చరికలా మిగిలిపోతుంది. డబ్బు మనిషిని మార్చదు, మనిషిలోని అసలు రంగును బయటపెడుతుంది. జాగ్రత్త, ఇది నీ కథ కూడా కావచ్చు. ఇది సిరీస్ 2 మాత్రమే. ఇలాంటి మరిన్ని వాట్ ఇఫ్ డార్క్ స్టోరీస్ మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ మూవీ వాట్ ఇఫ్ కావాలో కామెంట్ చేయండి.